హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. నిన్న రోజునైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. మా బాబాయ్ వాళ్ళది కూతురు పుడిచినాను అని చెప్పేసి అయితే వచ్చాను. ఇంకా అదేవిధంగా ఇంకా వస్తూ అయితే అమ్మాయికి పోటీ ఎనుకొని వెళ్ళానండి. బాబుకి బలం మందులు వేసుకోదామని చెప్పి గౌన్లు అయితే 2 తీసుకొచ్చాను. ఆ గౌన్లు దెబ్బ వస్తాయి. సరేనండి, ఇంకా ఇయ్యానండి. ఇంకా బుడ్డమ్మకి అయితే గౌన్లు అయితే తీసుకొచ్చాను. ఇంకా అమ్మాయి అండి, అందుకని చెప్పేసి ఇంకా గౌన్లు అయితే తీసుకొచ్చాను. ఆడపిల్లకి ఏమైనా మోడల్ గౌన్లు ఉంటాయండి. ఇంకా అది అనేది నీకు సరిపోవటం కాదు, చిన్న అమ్మాయి నీకు సరిపోతాయి, సరిపోవుగా. అదేవిధంగా ఇంకా ఇది ఒక మోడల్ అండి, గౌన్ మోడల్ వచ్చేసింది. చాలా స్మూత్గా ఉండిద్ది గౌన్ కూడా. అందుకని చెప్పేసి ఇంక ఇవి అయితే తీసుకున్నాను 2 జతలు. ఇంకా అమ్మ వాళ్ళకి ఒకటి నాకు ఒకటి అండి. ఇంక అందుకని చెప్పేసి అయితే 2 జతలు అయితే తీసేసుకున్నాను. ఇంకా వాళ్ళ పెట్టేసాను మడతేసి. సరేనండి, ఇంకా అక్కడ ఫంక్షన్ అనేది ఎలా ఉందనేది చూసేద్దాం. మా అక్షయ్ వచ్చేసి నిద్రపోతున్నాడు, ఆదర్శ్ కూడా నిద్రపోతున్నాడు. ఇంకా తీసుకెళ్లే లోపు అయితే లెగుస్తూ ఉంటారు. మా ఆయనకైతే ఫుల్ ఆగలవుతుందంట ముందు అయితే. మా బాబాయ్ మరి ఇంకా ఏం పార్టీ చేస్తున్నాడు అనేది చూసేద్దాం అక్కడికి వెళ్ళినాక. రెడీ అయిందండి. ఇంకా మేమైతే ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరాము. ఆడికే హాయ్ అని చెప్పమ్మా పెద్ద అబ్బాయి లేకపోతే లే రాని టైం అయింది, రండి. పొద్దుపోయి అన్న పడింది. సరేనే, ఇంకా అక్షయ్ ఎత్తుకోవా. ఆశ్రీ స్కూల్ లేదు, ఆశ్రీకి అయితే 2 రోజులు సెలవులు ఇచ్చారండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇలా రావటం అయితే కుదిరింది. ఆశ్రిత ఏంటి అయ్యి బొగ్గులు వేస్తున్నా, బోర్లు బొగ్గకి బోర్లు వేస్తున్నాయి. నాకు వద్దులే. సరేనండి, ఇంకా మనం అయితే బయలుదేరదాం పద. అసలు చెప్పు. సరేనండి, ఇంక మేమైతే బయలుదేరి వెళ్తున్నాము ఫంక్షన్కి అయితే. హాయ్ చెప్పు అసలు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఏం మాట్లాడు. వైకల్ అయితే వచ్చేసాము, ఫంక్షన్కి అయితే వస్తున్నాము, అయితే తినేస్తాము. అయితే 2సారి వస్తుందండి. తినడానికైతే ముందేనండి, చదువుకైతే కనుకేనండి, ఆయుధ మాత్రం ముందు తినడానికే పుట్టిందండి. ఆయుధ మాత్రం తినడానికైతే ముందే పుట్టిందండి. చాలా బాగుంది. ఎండ కూడా అంత కాయట్లేదు, తక్కువగా వస్తుంది. ఇదేనండి మా ఊరు ట్యాంక్, వాటర్ ట్యాంక్. కాదు, ఏమంటారు? వాటర్ ట్యాంక్ అనేది పెద్ద తెలిసిన వాళ్ళు చెప్పాము. హాయ్ చెప్పు మరి. ఎంత నన్ను బాగా పలుకుచ్చు. సరే అండి, ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ నా సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా బుడ్డమ్మకి అయితే గౌన్ తీసుకొచ్చా కదా, అదైతే వేసినాక చూద్దాము. ఏం చూస్తున్నా? చూడమనే చూస్తున్నా, నేను ఎందుకు వద్దంటే. ఇంక వచ్చేసి అమ్మమ్మ అండి, మా బుడ్డమ్మాయికి కూడా మునమ్మమ్మ. అదే సరే అండి, మన బుడ్డిగాడికి అయితే ఇంకా ఈ గౌన్ అయితే తీసుకొచ్చాను. అమ్మోళ్ళ కోటి మనకోవటానికి ఇదైతే నాకు బాగా నచ్చింది, అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. మా అక్షయ్ అయితే నన్ను కాల్ చేస్తున్నాడు. బాగా తీసుకోవా. సరే అండి, మన బుడిగాడికి అయితే గౌన్ తీసుకొస్తే మునిగిపోయింది.
ఓయ్ అమ్మాయి బుద్ధి పెట్టు. ఏమండి ఎత్తుకుంటావు అమ్మాయి నువ్వు? కూర్చోమా. హాయ్ చదువుతుంది, హాయ్ చదువుతుంది. మరి పెద్ద నాకు చూసుకోవద్దు. ఉంగరం ఎవరు తీసుకొచ్చారు? అమ్మమ్మ. పిల్ల మేనత్త, ఏమకి వచ్చేసి అమ్మమ్మ. ఏమనండి? దారం కట్టండి నోట్లో పెట్టుకునేదిగా. అమ్మ బాబాయ్కి చాలు. ఉంగరం బాగుంది. ఇప్పుడుగా నువ్వు అప్పుడే ఉంగరం పెట్టుకుందరు కదా. అలా అమ్మమ్మకి వెళ్ళే చూస్తుంది అమ్మాయి. ఊయ్ మాటలు పడతాయా? నువ్వు మాట్లాడు, అన్ని పడతాయి. మాట్లాడు అన్ని పడతాయి అంట. వీడియో కోసలు పెట్టాల్సింది. నాయనమ్మ దక్కుతుంది. నాయనమ్మ నాయనమ్మలు ఇంకా రాలేదు. అట్టికాయలు గెల్లో హాయ్ చెప్పు. సరే ఇంకా అమ్మాయికి అయితే గౌన్ ఐటమ్ అయితే అయిపోయింది. మా బిడ్డ అమ్మాయికి ఇంకా భోజనం అయితే చేసేద్దామా ఇప్పుడుగా? అమ్మ వచ్చినా గౌరేసి చదువుతుంది అన్ని. వాళ్ళ డాడీ చూసి మురిసిపోవాలా? మీ డాడీ చూసి మురిసిపోవాలా? మనం మాకు ఆడుకొచ్చి అమ్మని వచ్చాడు మళ్ళీ. వీళ్ళు వచ్చేసి బ్రాహ్మణపల్లి అండి. మా బాబు వాళ్ళు అయితే గుడ్డుపాలెం ఇక్కడే. సరేమ్మా. దానికే కిసు కిసు అంటున్నావా? ఇదేనండి మా నాన్న కూడా తీసుకొచ్చేసాము. మిడ్డి కొన్నలే ఇది బాగానే ఉంది. ఇంక ఇది వచ్చేసి ఇంకా అమ్మాయికి ఇప్పుడు వేసుకున్నా కానీ మిడ్డి వేసుకుని అటు ఇటు తిరగలేదు కదా. పెద్ద అయినాక నడుస్తుంటే వేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది. అమ్మ ఈ కవర్లో పెట్టేస్తే మరి ఇంకంతా మేము భోజనం చేస్తాం. అమ్మాయి ఇది నేను ముందు సరే అండి భోజనం అయితే చేసేద్దాం. చెప్పరా దేంట్లో అనుకున్నా కానీ ముందు అన్న కాడ ఫస్ట్ ఉండాలా. అందుకు మరేందనుకున్నావు పెద్దింటాలంటే? సరేనండి ఇంక భోజనం చేయటం అయితే అయిపోయింది. చూసారు కదా ఐటమ్స్ ఎన్ని పెట్టారు. ఇంకా చికెన్ కర్రీ, గోంగూర, సాంబారు, పెరుగు చట్నీ, పులావు, వైట్ రైస్, ఇంకా 4 ఐటమ్స్ అయితే పెట్టారు. నేను అక్కడైతే జనం చాలా మంది ఉన్నారు. కొంతమంది మాట్లాడటానికి నాకైతే కొంచెం బిడింగ్ ఉంది, అందుకని చెప్పేసి ఏం మాట్లాడలేదు. మా ఆయన అయితే ఇంకా చూసారు ఆడ చూస్తున్నా ఇంకంతే చూస్తాడు, ఏం మాట్లాడా. సరే అండి వంటకాలు పొలం కానీ పెరుగు కానీ సాంబార్ కానీ మోసం కలిగితే బ్రహ్మాండంగా కానీ సూపర్గా ఉన్నాయి. ఆయిస్తా మటుకి 2 సార్లు వేసింది దెబ్బ. 2 సార్లు వేసావా? 2 సార్లు తిన్నావా?
రెండు సార్లు తిన్నాను చూసారా అటు అదేంటి అట్లా సరే వీకిద్దంట. మొక్కలు బిగుతున్నావా బొక్కలు బిగుతావా ఇప్పుడే మొక్కలు వీకొచ్చింది, నువ్వు బుగ్గలు వీకిద్ది ఇంకా. ఎంత తిందో తెలియదండి తింటాం మరి ముందు మోసం మళ్ళీ నా మూతి బాగాలేదులే కానీ. సరే ఇంకా సరే అండి, ఇక యజమ్మ అయితే మా యజమ్మ మీ అందరూ తెలుసు కండి. మా యజమ్మని హాయ్ చెప్పమంటే నేను చెప్పిద్ది. అవి హాయ్ చెప్పండి, అందరూ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. దీన్ని ఏడిపించింది సరే ఇంకైతే ఇంకా ఆదర్శ్ హాయ్ చెప్పు ఆదర్శ్ హాయ్ చెప్పు అండి. అసలు ప్రేమ అంటేనే చూడండి ప్రేమ పేరులో ఉంది ప్రేమ అంటే లవ్ అని అర్థం. అంటే చూసారు కండి అసలు మంచి చూడండి అసలు భలే ఉండదు నా అయితే మటుకి బాగా చక్కగా మాట్లాడిద్ది. అసలు మామూలుగా ఉండదండి. అది చూడండి ఎంత చక్కగా మాట్లాడిద్దండి, అంత చక్కగా మాట్లాడిద్ది. పని కూడా అంత బాగా చేసిద్దండి. పని చేయడంలో నెంబర్ అండి. హాయ్ చెప్పామమ్మా. సరే అండి ఇంకా బంగారం అయితే మటుకు మామూలుగా లేదండి. దగ్గరగా ఒక 50 కిలోలు బంగారం దాకా ఉండదండి. అసలు మనిషే బంగారం అండి. బంగారం అంటే ఇంకా మామూలు బంగారం కదండి. ప్రేమమ్మా దా వచ్చి చూడండి మీకు ఒక గొప్ప మనిషి వ్యక్తిత్వాన్ని మీకు వీడియోలో కనిపించేటట్టు చేస్తాను. విజయమ్మ చూడండి ఎక్కడ బంతే అక్కడ తీసుకొస్తా ఉండదు, దాంట్లో తీసుకొస్తా ఉండదు. ఇంకా ఇదిగో పేమమ్మ అండి. హాయ్ చెప్పేమమ్మ. ఏయ్ చూసారు కండి ఒక 2 లారీలు అవ్వద్దండి ఆ తొరిలో నుంచి. చూడండి అదిగో ఆ రకంగా అయితే వీళ్ళిద్దరు సొంత ఒక తల్లి పెట్టలేనండి. తెలియదు మన ఫ్రెండ్స్కి ఎవరికి. వీళ్ళిద్దరు వచ్చేసి మా నాన్నమ్మ అండి, మేము వచ్చేసి పెద్ద నాయనమ్మ, చిన్న నాయనమ్మ, పెద్ద నాయనమ్మ అండి. ఇంక నేనేం చెప్పకుండా వీళ్ళే చెప్పేసుకుంటారు. ఇద్దరు హాయ్ చెప్పండి. హాయ్ అండి. మా చెల్లెలండి, ఏదో ఒకసారి కొంచెం ఇద్దరు అంచుకోండి. రోజా వీళ్ళిద్దరు కొంచెం మార్చుకోమని మరి రోజా కామెడీ వచ్చింది వరక. నేనైతే చిన్నప్పుడు అయితే వీళ్ళిద్దరి కాడే ఉన్నాను. అప్పుడైతే మా అమ్మమ్మ కాడికైతే ఎప్పుడో వెళ్ళొచ్చాను, మా నాన్నమ్మ కాడికైతే చిన్నప్పుడు. ఇంకేమంటే చెప్పే పని లేదు, చిన్నప్పుడు నుంచి ఏమన్నాడు సాకింది. ఇంక ఇప్పుడేనా చదువుతుంది కూడా ఏమనండి ఉంటాను బాబమ్మ కాడ. సరే ఇంకా భోజనం అయితే అయిపోయింది. మొత్తం అయితే ఫ్రెష్ అయిపోయాం, ఇంటికి వెళ్ళిపోతామండి.